హలో ఫ్రెండ్స్! ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సంధ్య ఒక పెద్ద బిజినెస్ ఐకాన్. తను తన మీటింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద ఒక బిచ్చగాడు చెత్త నుండి ఫుడ్ తినడం తను గమనిస్తుంది. వెంటనే తన స్నేహితురాల్ని కారు దింపేసి ఆ బిచ్చగాడిని తన కారు ఎక్కించుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అసలు ఆ బిచ్చగాడు ఎవరు? సంధ్య అతన్ని ఎందుకు కారు ఎక్కించుకుంది? ఇటువంటి మరిన్ని క్వశ్చన్స్ క్లియర్ అవ్వాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలానే ప్లీజ్ అండి, నా ఛానల్‌కి కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్య ఒక మిడిల్ క్లాస్‌ని బిలాంగ్ చేస్తుందండి. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సంధ్య యొక్క ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యాక తనకి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసేస్తారు. అయితే ఆ వ్యక్తి ఒక పెద్ద బిజినెస్ ఐకాన్. సంధ్య చిన్నతనం నుండే ఒక ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఉండాలన్నది తన కోరిక. అంటే తన ఖర్చులు, తనకు సంబంధించిన ప్రతి విషయం తన తల్లిదండ్రులను చూసుకోవడం కానీ, తను కష్టపడి సంపాదించిన వాటితోనే చూసుకోవాలి అని అనుకునే వ్యక్తి. అయితే తను పెళ్లి చేసుకున్న రఘు కూడా ఒక మంచి వ్యక్తే. తనని చాలా అంటే చాలా చూసుకునేవాడు. అయితే ఒకసారి సంధ్య రఘుతో ఇలా అంటుంది, "నాకు ఒక బిజినెస్ చేయాలని ఉంది. నువ్వు ఏమంటావు?" అని. అప్పుడు రఘు ఇలా అంటాడు, "నేను సంపాదిస్తున్నాను కదా! ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఏమీ అవసరం లేదు" అంటూ తనని పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సంధ్య సరే, తన మూడ్ బాగోలేనట్టుంది. తన మూడ్ బాగున్నప్పుడే అడుగుదాం అని అనుకుంటుంది. సంధ్య ఫస్ట్ నుంచే రఘుని అలా ఉండొద్దు, ఇలా ఉండు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటూ సలహాలు ఇస్తూ ఉండేది. అయితే రఘుకి ఆ విషయం అసలు నచ్చేది కాదు. "నువ్వేంటి నన్ను జడ్జ్ చేస్తున్నావు? నాకు తెలీదా? నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని. నాకు తెలీదా ఎలా ఉండాలో? దేని మీద ఇన్వెస్ట్ చేయాలో నాకు తెలీదా? ఎవరితో ఉండాలో నాకు తెలీదా?" అని ప్రతిరోజు వీళ్ళకి గొడవలు అవుతూ ఉండేవి. పెళ్ళైన ఒక నెల మాత్రమే వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి వీళ్ళ మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉండేవి. అయితే రఘు తన బిజినెస్ రీత్యా చాలా అంటే చాలా పార్టీలకు అటెండ్ అవుతూ ఉండేవాడు. పైగా సంధ్యని కూడా తీసుకువెళ్తూ ఉండేవాడు. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ తన ఫ్రెండ్స్‌కే ఇస్తూ ఉండేవాడు. సంధ్యకి ఆ విషయం అసలు నచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ సంధ్యని కొంచెం వేరుగా చూస్తూ ఉండేవారు. దాంతో ఒక మగాడి చూపు ఎలా ఉంటే తన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలీదా అని మనసులో సంధ్య అనుకుంటూ ఉండేది. అయితే ఈ విషయం గురించి ఒకసారి రఘుతో మాట్లాడుతుంది. "నీ ఫ్రెండ్స్ అంత మంచివాళ్ళు కాదు. నువ్వెందుకు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు? నీ బిజినెస్ కూడా కొంచెం వెనకపడుతున్నట్లు ఉంది. దయచేసి దాని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించు" అని అంటుంది. దాంతో రఘుకి కోపం వస్తుంది. "నువ్వు ఎలా ఉండాలి అని అనుకున్నానో దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నావు. అయినా నా ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నారు. వాళ్ళ గురించి నాకు తెలుసు. నువ్వు చెప్పనక్కర్లేదు" అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే రోజురోజుకి రఘు మందు తాగి రావడం, చాలా అంటే చాలా మందు తాగడం. దాంతో సంధ్యకి అసలు నచ్చదు. ఒకసారి "నువ్వెందుకు మందు తాగుతున్నావు? చాలా అంటే చాలా మందు తాగుతున్నావు. సరే బిజినెస్ పార్టీలకు అటెండ్ అవుతున్నావు. కానీ కొంచెం లైట్‌గా తీసుకో. ఎంత కష్టపడి సంపాదించావు ఈ డబ్బు. ఇదంతా అలా వృధా ఎందుకు చేస్తున్నావు" అని అంటుంది. దాంతో రఘు చాలా అంటే చాలా కోపమొచ్చి ఆ మత్తులో సంధ్య మీద చేయి చేసుకుంటాడు. చేయి చేసుకుని ఇలా అంటాడు, "నువ్వు పని మనిషిలా పడి ఉంటేనే నా దగ్గర ఉండు. ఇటువంటి సలహాలిస్తే నువ్వు నాకు వద్దు" అంటూ కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సంధ్య ఏమీ అర్థం కాదు. తను రఘుతో కూర్చుని మాట్లాడాలని ట్రై చేస్తుంది. "నువ్వెందుకు రాత్రి ఇలా ప్రవర్తించావు? నీకు అర్థం కావట్లేదా? నీ ఫ్రెండ్స్ నీ డబ్బు చూసే నీ దగ్గర ఉంటున్నారు. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు ఉండరు" అని అంటుంది. దాంతో రఘు "రాత్రి ఇచ్చింది నీకు సరిపోలేదా?" అంటూ ఇంకోసారి తనని చేయి చేసుకుంటాడు. సంధ్యకి చాలా కోపమొస్తుంది. ఈసారి తనకి తన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు వస్తుంది. అప్పుడు తన తండ్రికి ఫోన్ చేసి ఇలా అంటుంది, "నాన్న, నేను ఇంకా రఘుతో ఉండలేను. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను. తను డబ్బులంతా వేస్ట్ చేస్తున్నాడు. తను నా మాట అసలు వినడం లేదు" అని అంటుంది. దాంతో తన తండ్రి ఇలా అంటాడు, "నీకు పెళ్ళయి నెలన్నర కూడా అవ్వలేదు. అప్పుడే ఇటువంటి విషయాలు చెప్తున్నావా నువ్వు? నువ్వు ఉంటే అక్కడే ఉండు. నా దగ్గరికి రావద్దు" అని కోపంగా అంటాడు. దాంతో సంధ్యకి వేరే ఆప్షన్ లేక తన దగ్గరే ఉంటుంది. కానీ రోజురోజుకి రఘు చాలా అంటే చాలా క్రూరంగా తయారవుతూ ఉంటాడు. సంధ్య తనతో చెప్పకుండా ఉండలేదు. తను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. "నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు" అని అంటూనే ఉంటుంది. దాంతో వీళ్ళ మధ్య చాలా అంటే చాలా అభిప్రాయ భేదాలు వచ్చి చివరికి డైవర్స్ దాకా వెళ్తుంది. సంధ్యతో తన తండ్రి ఒకటే అంటాడు, "పెళ్ళి అయ్యి 3 నెలలే అయింది. ఇప్పుడు నీకు విడాకులు ఎవరిస్తారు? నువ్వు ఇంకో 3 నెలలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. నువ్వు తనని జడ్జ్ చేయకు. ఒక 3 నెలలు చూడు. అప్పటికే నీకు విడిపోవాలి అనిపిస్తే నేను నిన్ను తీసుకువెళ్ళిపోతాను" అని తన తండ్రి అంటాడు.
దాంతో సంధ్య సరే అంటుంది. అయితే సంధ్య ఎప్పటిలాగా కాకుండా తను వేరేగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తను రఘుని అసలు పట్టించుకోనట్లుగా, తను ఏం చేసినా తను కనిపించినట్లుగానే ప్రవర్తిస్తుంది. అయితే ఒకరోజు రఘు ఇంట్లో పార్టీ పెడతాడు. దాంతో తన ఫ్రెండ్స్ కూడా రఘుతో పాటు పార్టీ అటెండ్ అవుతారు. అక్కడున్న వాళ్ళందరూ జెంట్సే. అయితే సంధ్యకి ఈ మాట అసలు నచ్చదు. అప్పుడు రఘుతో ఇలా అంటుంది. సాయంత్రం పార్టీ అంటున్నావు, అందరూ జెంట్సే అంటున్నావు కదా! నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మీరు ఎంజాయ్ చేయండి. నాకు కంఫర్ట్‌గా ఉండదు అని అంటుంది. దాంతో రఘు కోపం వచ్చి, నేను ఈ పార్టీ పెడుతుందే నీకోసం. నిన్ను అందరిని ఇంట్రొడ్యూస్ చేద్దామని. నువ్వేంటి ఇంటికి వెళ్ళిపోతాను అని అంటావు అని కోపంగా అంటాడు. దాంతో సంధ్య ఏం చేయలేక సరే ఇక్కడే ఉంటానులే అని అంటుంది. పార్టీకి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసుకుంటుంది. తర్వాత తను ఒక మంచి శారీ కట్టుకొని పార్టీలో అటెండ్ అవుదామని అనుకుంటుంది. కానీ రఘు అప్పుడే తనకి ఒక మోడ్రన్ డ్రెస్ తెచ్చి ఇదిగో ఇదే వేసుకో అని అంటాడు. దాంతో సంధ్యకి ఏమాత్రం నచ్చదు. వచ్చేది జెంట్స్. నేను ఎలా ఉండాలో నాకు తెలియదా? నేను శారీయే కట్టుకుంటాను. నాకు కంఫర్ట్‌గా ఉంటది అంటుంటే వినవేంటి అని అంటుంది. దాంతో రఘు నువ్వు నా మాట వింటావా లేదా అని కోప్పడతాడు. దాంతో ఏం చేసేది లేక తను ఆ డ్రెస్సే వేసుకుంటుంది. అయితే ఆ డ్రెస్‌లో తను అసలు కంఫర్ట్‌గా ఉండదు. తను కాన్ఫిడెంట్‌గా కూడా ఉండదు. పార్టీలో డ్రింక్ కూడా సర్వ్ చేయడం వల్ల అందరూ చాలా పీకల్లోతు తాగేస్తూ ఉంటారు. అయితే రఘుకైతే స్పృహే ఉండదు. అప్పుడు తన ఫ్రెండ్స్ తనతో మిస్‌బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో సంధ్య చాలా కోప్పడుతుంది. రఘును చాలా అంటే చాలా గట్టిగా అరుస్తుంది. రఘు ఏంట్రా ఏం చేస్తున్నార్రా అంటూ మత్తులోనే మాట్లాడుతూ ఉంటాడు. తను అంతే. తను ఏదోటి అంటూనే ఉంటుంది. ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. మీరేం పట్టించుకోవద్దురా అని తన ఫ్రెండ్స్‌ని వెనకేసుకు వస్తూ ఉంటాడు. ఆ మాట సంధ్యకి అస్సలు నచ్చదు. ఆ తర్వాత ఉదయం రఘుకి జరిగిందంతా చెప్తుంది. అయితే రఘు ఏమాత్రమూ నమ్మడు ఈ విషయాన్ని. అప్పుడు సంధ్య ఇలా అంటుంది. పెళ్లి చేసుకున్న నాకంటే నీ ఫ్రెండ్సే నీకెక్కువని నాకు అర్థమవుతుంది. ఇంక నేను ఈ బంధంలో ఉండలేను. నీది ఏం తప్పులేదు. నాది ఏం తప్పులేదు. కానీ మనం అండర్‌స్టాండింగ్‌తో విడిపోదాం అంతే అంటూ వాళ్ళు డైవర్స్‌కి అప్లై చేసి విడిపోతారు. ఆ తర్వాత ఈ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి సంధ్య చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి తన తండ్రి కూడా తనకి చాలా అంటే చాలా సహాయంగా ఉంటాడు. తను ఎలాగైనా ఒక మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి అని తను అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను ఒక హౌస్ వైఫ్‌గా ఉండడం వల్లే తన భర్త తనని చిన్నచూపు చూసేవాడు అనేది సంధ్య వాదన. చాలా కష్టపడింది. ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్ళింది. అయితే తన తండ్రి ఎప్పుడు తన పెళ్లి గురించి మాట్లాడినా సరే, "సంధ్య నేను పెళ్లి చేసుకోను నాన్న. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు" అని అంటూనే తను తన లైఫ్‌లో చాలా అంటే చాలా గొప్పగా ఎదిగింది. ఒక గొప్ప బిజినెస్ ఉమెన్‌లా తను అందరి ముందు పేరుగాంచింది. అయితే ఒకరోజు తను తన బిజినెస్ యొక్క మీటింగ్ పని మీదే తన ఫ్రెండ్ అయిన ఐశ్వర్యతో కలిసి బిజినెస్ మీటింగ్‌కి అటెండ్ అవుతుంది. అది సక్సెస్‌ఫుల్‌గానే జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కారు ఎక్కి ఒక హోటల్ దగ్గర ఆగి అక్కడ ఫుడ్ తిని కారులో వస్తూ ఉండగా ఒక వ్యక్తి ఫుల్‌గా గెడ్డం మీసం పెంచేసి, ఫుల్‌గా జుట్టు ఉంది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తిని గుర్తుపట్టాలన్నా ఎవరో అని అనుకుంటారు. అయితే అతను చెత్త దగ్గర కూర్చొని అక్కడ మిగిలిన అన్నాన్ని తింటూ ఉంటే అప్పుడే సిగ్నల్ పడుతుంది. అయితే సంధ్య తన కార్‌ని ఆపుతుంది. ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి తన బిచ్చం అడుగుతూ ఉంటాడు. అప్పుడు సంధ్య తన దగ్గర ఉన్న ₹50 తీసి ఇస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. "నాకు ఈ డబ్బులు సరిపోవు. నాకు చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది. ఇంకొంచెం డబ్బులు ఇవ్వండి" అని అంటాడు. దాంతో ఈ గొంతు ఎక్కడే విన్నాను అంటూ సంధ్య ఆ వ్యక్తిని చూస్తుంది. ఆ వ్యక్తి మొత్తం గెడ్డం, మీసం, జుట్టు పెంచేసి అసలు గుర్తుపట్టరాని విధంగా ఉంటాడు. తను సంధ్య ఆ వ్యక్తిని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకి గుర్తు వస్తుంది. అతను రఘు అని, తన ఎక్స్ హస్బెండ్. అతన్ని చూసిన వెంటనే సంధ్య షాక్ అవుతుంది. అసలు ఎలా ఉండేవాడు? ఎలా అయిపోయాడు? తను నా హస్బెండ్. నా ఎక్స్ హస్బెండ్. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఆ వ్యక్తిని కొంచెం హాస్పిటల్‌కి తీసుకువెళ్తాను అంటూ తన ఫ్రెండ్‌ని క్యాబ్ బుక్ చేసి పంపేస్తుంది. తన హస్బెండ్‌ని తను కారు ఎక్కించుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళాక తనకి చాలా ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత తను ఫుల్‌గా తాగి ఉండడంతో సంధ్యని గుర్తుపెట్టలేదు అని తెలుస్తుంది. తర్వాత మెలకువ వచ్చాక సంధ్యని చూసి బోరున ఏడుస్తాడు. జరిగింది మొత్తం చెప్తాడు. "సంధ్య నేను నీ మాట వినాల్సింది. నిజంగా నా ఫ్రెండ్స్ మోసం చేశారు నన్ను. వాళ్ళు నా ఆస్తిని మొత్తం రాయించేసుకున్నారు. నన్ను మందుకి బానిస చేసేశారు. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా దగ్గర రూపాయి కూడా లేదు. అమ్మా నాన్నని కూడా పట్టించుకోవడం మానేశాను. ఏదో ట్రైన్ దొరికితే అక్కడ అక్కడ ఎక్కి దిగుతూ అవి ఇవి తింటూ ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడ నువ్వు కనిపిస్తావని అస్సలు అనుకోలేదు" అని అంటూ సంధ్యని పట్టుకొని ఏడుస్తాడు. దాంతో సంధ్యకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం అని ఒక పెద్ద లాయర్‌ని పెట్టి తన భర్తకు జరిగిన అన్యాయాన్ని నిరూపిస్తుంది. దాంతో సంధ్య, రఘు
ఆ కేస్‌ని గెలుస్తారు. తర్వాత రఘుకి కావాల్సిన ఆస్తి మొత్తం తనకి వచ్చేస్తుంది. అయితే సంధ్య రఘుతో ఇలా అంటుంది, "సరే ఇంకా నువ్వు నీ లైఫ్‌లో ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకు. ఎవరిని బ్లైండ్‌గా నమ్మకు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రఘు సంధ్య చేయి పట్టుకొని, "ఇంక నన్ను వదలకు. ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తాను. పొరపాటున కూడా మందు తాగను" అని అంటూ తన చేయి పట్టుకొని ఏడుస్తాడు. దాంతో సంధ్య ఇలా అంటుంది, "అయితే నేను చాలా జడ్జ్ చేస్తూ ఉంటాను. నువ్వు నన్ను ఏమీ అనకూడదు" అని అంటుంది. అప్పుడు రఘు, "సరే నువ్వు నన్ను జడ్జ్ చేయకపోతేనే ఫీల్ అవుతాను సరేనా" అంటూ తనని హగ్ చేసుకుంటాడు. మళ్ళీ వీళ్ళకి చాలా అంటే చాలా గ్రాండ్‌గా పెళ్లి జరుగుతుంది. రఘు, సంధ్యల తల్లిదండ్రులకు విషయం తెలుస్తుంది. వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడతారు. రఘు తల్లిదండ్రులు అయితే సంధ్యని చాలా అంటే చాలా అభిమానిస్తారు. "నీ వల్లే నా కొడుకు మళ్ళీ బాగా అయ్యాడమ్మా" అంటూ తన తల్లి ఏడుస్తూ సంధ్యను కోడలిగా స్వీకరిస్తుంది. ఇదండి సంధ్య లైఫ్. నిజం చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు జడ్జ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పుడే వాళ్ళలోని లోపాలు తెలుస్తాయి. వాళ్ళు అలా ఉండకూడదు అని అర్థమవుతుంది వాళ్ళకి. అవునా కాదా చెప్పండి? అలానే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నా కామెంట్ బాక్స్‌లో బ్లూ హార్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.